నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ 4వ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం రైతుల క్షేమం గురించి వివరణ నల్గొండలో ఫ్లోరైడ్ ఎక్కువైన అడుగుల వంకర పోతుంటే ఆదుకుందా కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం టీడీపీ నేతలపై ఫైర్ తెలంగాణ 4వ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా రైతుల క్షేమం గురించి ఆయన మాట్లాడారు. నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు, రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు. కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప 5 లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు 5 లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా మాట్లాడుతుందనంటే ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష? ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి. రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప, రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప, చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది, చెరుకు పోయింది, కందులు పోయినాయి, మిరప పోయింది, పత్తి పోయింది, ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది. కమర్షియల్ క్రాప్లని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి. ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల, ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చెరుకు పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, పసుపు పోయింది. ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది. వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతం అన్నాడు. చివరికి వడ్లు కొనుగోలు చేయక, కొనుగోలు కేంద్రాలు తెరవక, కల్లాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం, ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాలోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు? వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే, మీరు వరేయొద్దు అన్నాడు. నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను, ఆనాడు చెరుకు గాని, పత్తి గాని, మిర్చి గాని, సోయాబీన్ గాని, పసుపు గాని, కందులు గాని, మినుములు గాని పండించకుండా, ఆ రైతులకు సహకారం అందించకుండా, ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం, ఈ పార్టీ, ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష. ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష. అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన. వాళ్ళు రైతులందరినీ వరి వేసుకోవద్దు, వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్ లో మాత్రం 150 ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది? ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు, కనీస మద్దతు ధర వరికి 1960 రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు, మిల్లర్లు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి
1400కు 1500కే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ కింద పీడీ యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి 1400కు 1500కు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష. నల్లగొండలో ఫ్లోరైడ్ ఎక్కువై నడుములు వంకర పోతుంటే ఆదుకుందా కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంటు కోతలు, కటిక చీకెట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇదే కదా ఆనాటి మీ గొప్ప ఘనత వహించిన ప్రభుత్వంలో ఆనాడు మీరు చూపెట్టిన అద్భుతాలు ఇవే కదా అధ్యక్ష. ఒక్క మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళ పాలనలో తాగునీటికి దిక్కులేదు, సాగునీటికి దిక్కులేదు, కరెంట్ అనేది అడ్రసే లేదు. ఇక ఇది వీళ్ళ పాలన అధ్యక్ష. 50 ఏళ్లు పరిపాలించి అధ్యక్ష, ఇక్కడ కూర్చున్న సభ్యులు ఆలోచన చేయాలి అధ్యక్ష. రాజగోపాల్ రెడ్డి గారు చేతున్నారు. నల్లగొండలో ఫ్లోరోసిస్ తప్ప ఏమిచ్చింది అధ్యక్ష? వీళ్ళు నల్లగొండలో ఫ్లోరోసిస్ తో 1,50,000 మంది నడుములు వంగరబోతుంటే మునుగోడు నియోజకవర్గంలో ఒక్కసారి నాకు ఒక కాంగ్రెస్ సభ్యుడు మాట్లాడింది అధ్యక్ష సబ్జెక్టే మాట్లాడుతున్న అధ్యక్ష. తర్వాత సభ్యుడికి ఇష్టం వచ్చినంత టైం ఇవ్వండి, మాట్లాడినివ్వండి, మాకు అభ్యంతరం. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ అధ్యక్ష. నల్లగొండలో ఫ్లోరైడ్ బాధలు, దేవరకొండలో పసిపిల్లల అమ్మకాలు, పాత బస్తీలో మైనారిటీ తీరని బాలికల వివాహాలు, మహబూబ్ నగర్ లో గంజి కేంద్రాలు, పాలమూరు నుంచే 14 లక్షల మంది వలసలు ప్రతి సంవత్సరం. అధ్యక్ష, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లో ప్రతిరోజు 2 బస్సులు అధ్యక్ష బొంబాయికి పోయేది. కొడంగల్లో, నారాయణపేటలో, మక్తల్లో ప్రతిరోజు 2 బస్సులు. అదేవిధంగా అధ్యక్ష, ఆ బస్ స్టాండ్కు పోతే ఆ వలసలను చూసి సలసల కాగే కన్నీళ్లను గారుస్తూ ఆ భార్యా పిల్లల ఏడుపులు. అదేవిధంగా 50 ఎకరాలున్న రైతైనా సరే అధ్యక్ష, తెలంగాణలో ఆనాడు కాంగ్రెస్ పరిపాలన ఎంత గొప్ప పరిపాలన అంటే అధ్యక్ష, మహబూబ్ నగర్ లో 50 ఎకరాలు ఉన్న రైతైనా సరే గుంపు మేస్త్రిగా పనిచేసే దుస్థితి అధ్యక్ష. హైదరాబాద్కి వచ్చి కూలీ చేసుకునే దుస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష, వారికి కూడా తెలుసు. ఒక్క మాటలో చెప్పాలి అంటే తప్పకుండా చెప్తాం, అన్ని చెప్తాం. గౌరవ అధ్యక్ష కేటీఆర్ గారు చెప్తా గౌరవ కేటీఆర్ గారు ఒక్క నిమిషం, డిప్యూటీ సీఎం గారు మాట్లాడతారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో మంత్రి అలీన్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు అండగా సీఎం జగన్ తోడుగా ఉన్నారని ఆయన అన్నారు. నా ఎస్సీ నా బీసీ అని ధైర్యంగా చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఆయన తెలిపారు. అనేక మంది నాయకులు వచ్చారు, కానీ ఈ రాష్ట్రంలో 2019కి ముందు ఏదైతే పాదయాత్ర చేసి తన పాదయాత్రలో ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ ముందుకు వెళ్ళిన తర్వాత 2019లో ఎన్నికల ముందు ఏదైతే బీసీ గర్జన గాని, మైనార్టీ సదస్సులు గాని, ఎస్సీ ఎస్టీ సదస్సులు గాని, ఆ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం నాకు ఇవ్వండి, మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటానని ఏదైతే మాట చెప్పి ఈ రోజు ముందుకు వచ్చాడో ఆ మాట నమ్మి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చరిత్ర లాగా, ఒక సునామీ లాగా, ఒక 151 సీట్లు, ఒక చరిత్రని భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి కేబినెట్ ను మొదలుకొని 1/2% పైగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ సోదరులు ఉండాలని చెప్పి అక్కడ మొదలుపెట్టి రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి, కార్పొరేషన్ చైర్మన్ల దగ్గర నుంచి అనేక పదవుల్లో, అనేక వార్డుల్లో కూడా ఈ రోజు దాదాపు 1/2% పైగా ఈ రోజు బీసీలకు, మైనార్టీలకు, ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ భారతదేశంలో దళితులు అయ్యారు ముఖ్యమంత్రులు, మైనార్టీలు అయ్యారు ముఖ్యమంత్రులు, బీసీలు అయ్యారు ముఖ్యమంత్రులు, కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్సీలు, నా ఎస్సీలు చెప్పగలిగే దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో జరగబోయే ఎన్నిక ఒక బలవంతుడికి బక్క చిక్కిన వాడికి జరుగుతున్న ఎన్నికలు. బలవంతుడు వైపు ఆ చంద్రబాబు నాయుడు గారు, ఆ దత్తపుత్రుడుంటే ఈ రాష్ట్రంలో బక్క చిక్కిన వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారు నడుస్తున్నాడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా.
ఈ రోజు మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, 2019 తర్వాత, ఎందుకంటే నాకు తెలుసు ఈ రోజు ఈ జిల్లాలో కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. 2019కి ముందు 2019 తర్వాత ఎంతమంది మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, ఎంతమంది స్టేట్ చైర్మన్లు కానీ బీసీలు, మైనార్టీలు, ఎస్సీ ఎస్టీలు అయ్యారంటే 2019 ముందు మీరు ఏళ్లలో లెక్క పెట్టుకుంటే ఈ రోజు 2019 తర్వాత అనేక మందికి ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ పదవులు దక్కాయి, ఒక గౌరవం వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చలవే అని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ కూడా తెలుసు, నేను వచ్చే జిల్లా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా అంటే ఒక రాజకీయ చైతన్యం ఉన్న జిల్లా. ఆ జిల్లాలో నుంచి నడిబొట్టైన నెల్లూరు నగరం అంటే జిల్లాకే గుండెకాయ లాంటి ప్రాంతంలో 2 సార్లు శాసనసభ్యుడిగా ఆ జిల్లాలో మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి బీసీ మంత్రిగా అవకాశం కల్పించిన రాష్ట్ర శాసనసభలో గవర్నర్ ప్రసంగం వాస్తవానికి దూరంగా ఉందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం ఓటులో చీలక రావడం వల్లే కాంగ్రెస్ లాభపడింది తప్ప బలపడలేదన్నారు. 6 గ్యారంటీలకు నిధులు ఎలా తెస్తారో స్పష్టత లేదన్నారు. మొదటి కేబినెట్ విషయంలో మెగా డిఎస్సి మరి ప్రకటిస్తామని, నోటిఫై చేస్తామని చెప్పారు మీరు. మరి గవర్నర్ ప్రసంగంలో దాని మీద పెద్దగా ఊసు లేదు. అందుకనే మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు విషయంలో కూడా స్వాగతించదగ్గింది. కానీ పేద మధ్యతరగతి మహిళలకు ఈ బస్సు ప్రయాణం వారికి సంతోషకరమైనప్పటికీ ఈ పథకం వల్ల నష్టపోతున్నటువంటి మిగతా వర్గాలు, ఇవాళ ఆటో డ్రైవర్లు అయితే కానీ, లేదా ఆర్టీసీ మీద పడే భారం, ఆర్థిక భారం కానీ, కర్ణాటకలో చూసాం. కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్ కార్పొరేషన్ జీతాలు ఇవ్వలేక ఇవాళ అది ఉనికే ప్రమాదంగా అక్కడ మారిపోయింది. అక్కడ సైతం కూడా ఆటోలు, ప్రైవేటు ఈ బస్సులు మీద ఆధారపడి జీవనోపాధి కొనసాగుతున్న కొన్ని వేల మంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. క్రమేణా వాళ్ళలో ఒక అభద్రతా భావం కలుగుతూ ఉన్నది. కాబట్టి వారిని ఆదుకునేదానికి విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తీసుకునే చర్యలు ఏమిటో ఇవన్నీ కూడా మరి గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావన లేకుండా కేవలం ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక చదివినట్టుగానే ఉంది. కానీ ఆ ఎన్నికల ప్రణాళికను ఏ రూపంలో, ఏ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొని అమలు చేస్తామనే దాంట్లో ఒక స్పష్టత లేకుండా పోయింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పాము. గడువు ఇస్తాము, సమయం ఇస్తాము ప్రభుత్వానికి తప్పకుండా. కానీ ఏదో సాకులు చూపించి ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పోరాడతాం, ఉద్యమిస్తాం. మరి ఏ రకంగా ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాకపోయినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ మించి ప్రజల్లో పోరాడి, ప్రజలు చైతన్యం చేసి ఏ రకంగా ప్రభుత్వం పట్ల ఒక వ్యతిరేకత ప్రజల్లో ఏర్పడినటువంటి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ మరి జాగ్రత్తగా వివరిస్తే బాగుంటుందని, ఇప్పటికైనా దళిత బంధు విషయంలో, బీసీ బంధు, గిరిజన బంధు ఆ అంశాల విషయంలో ఊసేలేదు. యువగలం యువ నాయకుడు నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమై మాట్లాడారు. నా ఉదయపూర్వక నమస్కారాలు. ఇక్కడున్న అందరినీ ఒకసారి ఆలోచించమంటున్నా. యాదవ సోదరులకి రాజకీయ ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే దానికి కారణం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆనాడు మన సామాజిక వర్గానికి చెందిన కుర్రోల్ని ఎత్తికి ఎమ్మెల్యేలు చేసి మంత్రులు కూడా చేసిన ఘనత మన అన్న ఎన్టీఆర్ది. ఇక్కడ మీరందరూ ఆలోచించాలా.
బాబు గారు ముఖ్యమంత్రి ఉన్న 5 సంవత్సరాల్లో ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణ గారు. ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఎవరండి? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? పుత్తా సుధాకర్ యాదవ్ గారు. ఇప్పుడు టీటీడీ చైర్పర్సన్ ఎవరండి? వైవి సుబ్బారెడ్డి గారు. తెలుగుదేశం వైవి సుబ్బారెడ్డి గారు మొన్నటి వరకు, ఇప్పుడు భూమన్న కరుణాకర్ రెడ్డి గారు. నేను ఇంకా వైవి సుబ్బారెడ్డి గారి గురించి ఆలోచిస్తున్నా. ఏపీఐఏసీ చైర్మన్ గారు గతంలో ఎవరు? కృష్ణ యాదవ్ గారు. ఇప్పుడు అదే ఏపీఐఏసీ చైర్మన్ ఎవరు? జబర్దస్త్ ఆంటీ. తుడా చైర్పర్సన్ నరసింహ యాదవ్ గారికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఇస్తే ఇప్పుడు ఏకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుక్కి తుడా చైర్పర్సన్ కూడా ఇస్తాం జరిగింది. ఇంకా బీద రవిచంద్ర యాదవ్ గారిని ఆనాడు ఎమ్మెల్సీ చేశాం. ఇంకో పక్కన రాయలసీమ ప్రాంతానికి చెందిన తిప్పేస్వామి గారిని కూడా ఆనాడు ఎమ్మెల్సీ చేస్తాం జరిగింది. మన సామాజిక వర్గానికి చెందిన ఏకైక వ్యక్తి లోక్సభలో అడుగుపెట్టారు. అది కూడా ఆనాడు తెలుగుదేశం పార్టీ రెడ్డి గారిని లోక్సభ కూడా పంపిస్తాం జరిగింది. రెడ్డి యాదవ్ గారు తెలుసు. అందుకే ఇక్కడున్న యాదవ్ సోదరులు కూడా హామీ ఇస్తున్నా, మళ్ళీ 2024 ఎన్నికల్లో లోక్సభకి మళ్ళీ మన యాదవ సోదరులు కూడా పంపించే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటా. అది రాజకీయంగా. ఇంకా ఆర్థికంగా కూడా మనం ఆడుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే యాదవ సోదరులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశాం, నిధులు కేటాయించాం. యాదవ సోదరుల అభివృద్ధి కోసం ఆనాడు నిధులు ఖర్చు పెట్టాం. ఆదరణ పథకం ద్వారా 90% సబ్సిడీ ద్వారా పన్నిమొట్లు అందజేశాం. గొర్రెలు కొనాలంటే సబ్సిడీ ఇచ్చాం. గొర్రెలు కావాల్సిన ఫీడ్ అందజేశాం. మందులు కూడా సబ్సిడీ ద్వారా అందజేశాం. ఆనాడు గోపాల మిత్రులు నియమించి మన ఆవులు బర్రెలకి ఏమైనా ఇబ్బంది ఉంటే గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా చెప్పారు, అన్న పవిత్రమైన కార్యక్రమం గోపాల మిత్ర, ఆ కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందని. పాపం గోపాల మిత్రకి ఎక్కడ జీతాలు వచ్చే పరిస్థితి లేదు. గతంలో మన ఆవు దగ్గినా తుమ్మినా గోపాల మిత్రులు పరిగెత్తుకుంటూ వచ్చే పరిస్థితి. ఇప్పుడు వెటనరీ డాక్టర్ రావాలంటే దాదాపు 2,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి. ఇంకేమనంటే 0.5%, 0.5%, 2% మంత్రి గతంలో అనేక సెటైర్లు ఇస్తారు. ఎవరైన పేరు ఆయన పేరేంటి? అనిల్ కుమార్ యాదవ్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేశాడు, అనేక సెటైర్లు వేశాడు. ఇంకా సైకో జగన్ ఇంటికి పంపించేశాడు. ఇక్కడున్న కుర్రోలు కూడా గుర్తుపెట్టుకోవాలా, అందరినీ ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఎగతాళి చేస్తూ మాట్లాడాడు ఆయన. ఇప్పుడు ఏమైంది ఆయన పరిస్థితి? ఇది సైకో జగన్ పాలసీ, యూజ్ అండ్ త్రో పాలసీ. ఇది జరుగుతుంది ఈరోజు. ఇంకా అతనికి టికెట్ కూడా ఇచ్చే పరిస్థితిలో ఈ సైకో జగన్ లేదు. అయిపోయింది అది కూడా. గతంలో తెరాస భిక్షం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అది తెలంగాణ ఇస్తామంటే తెరాస కాంగ్రెస్ కి మద్దతు ఇస్తే అధికారంలోకి వచ్చి మోసం చేసిందని మండిపడ్డారు ఎమ్మెల్యే హరీష్ రావు. కేసీఆర్ గారి గురించి ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తే అధ్యక్ష. ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. 1 మినిట్ అధ్యక్ష. ఆ రోజు 1 మినిట్ అధ్యక్ష. ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు సెట్ రైట్ ద రికార్డ్. నేను స్పీచ్ ఇవ్వట్లేదు, రికార్డు కరెక్షన్ మాత్రం. ఒక్కటే నిమిషం అధ్యక్ష, సీనియర్ శాసనసభ్యులు ఒక్కటే నిమిషం అధ్యక్ష. ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్. ఐ విల్ టేక్ ఓన్లీ 1 మినిట్ అధ్యక్ష. ఆ రోజు నిజంగానే కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారి అధ్యక్షంలో యూపీఏ సమావేశం జరిగింది. ఆ యూపీఏ సమావేశంలో సోనియా గాంధీ గారు కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ గారిని చేరమన్నప్పుడు కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ అంశం పెడితేనే నేను కేబినెట్ లో చేరతా, నేను పదవుల కోసం రాలేదు, తెలంగాణ కోసం ఢిల్లీకి వచ్చినా అని చెప్పిండు కేసీఆర్ గారు. ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి ఉభయ సభలను
రాష్ట్రపతి గారు ఉద్దేశించిన సభలో రాష్ట్రపతి గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సంప్రదింపుల ద్వారా చేస్తామని చెప్పించింది కేసీఆర్ గారు. ఆ రోజు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే అధ్యక్ష షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇస్తే ఒక్కటే నిమిషం, ఆ రోజు డిఎంకే పార్టీ మాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియోగా మాట్లాడుతూ సభను తప్పుదోవిచ్చే విధంగా ఆయన మాట్లాడినప్పుడు సభ యొక్క రికార్డును రెక్టిఫై చేయడం నా బాధ్యత. బికాస్ నేనేదో ప్రశ్నకు సమాధానం చెప్పాలనో విమర్శ చేయాలనో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తలేను. వారు మాట్లాడినారు కనుక మేము డెఫినెట్ గా దాన్ని క్లారిఫై చేయడం మా బాధ్యత అధ్యక్ష. అయితే అధ్యక్ష, ఆ రోజు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కేసీఆర్ గారు పెట్టించడమే కాదు, షిప్పింగ్ పోర్ట్ఫోలియో అడగకుండానే ఇచ్చారు. ఆ రోజు డిఎంకే పార్టీ నాకు షిప్పింగ్ పోర్ట్ఫోలియో ఇవ్వకపోతే మేము యూపీఐ నుంచి బయటకు పోతామంటే, నేను మంత్రి పదవి కోసం ఢిల్లీ రాలేదు, నాకు ఈ పోర్ట్ఫోలియో అక్కర్లేదు, వారికి ఇచ్చేయండి, నేను వచ్చింది తెలంగాణ కోసమని షిప్పింగ్ పోర్ట్ఫోలియోను స్వచ్ఛందంగా వదులుకున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ పార్టీది అధ్యక్ష. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో పదవులు ఇచ్చామని, పదవులను గడ్డిపోచల్లాగా త్యజించిన చరిత్ర ఈ దేశంలో ఎవరికన్నా ఉందంటే అది కేసీఆర్ కు టీఆర్ఎస్ పార్టీకి ఉంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ తెచ్చిన చరిత్ర ఉంది అధ్యక్ష. అనవసరంగా మేమేదో పదవులు ఇచ్చినామని, మేమేదో పదవుల కోసం పాకులాడినామనేటువంటి విధంగా వారు మాట్లాడద్దు. ఆ విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో షురూ అయిండు, టీఆర్ఎస్ లో పనిచేసిండు, తెలుగుదేశంలో వేయండు, కాంగ్రెస్ లో వేయండు, మరి రేపు ఆడుంటాడో. పార్టీలు మారిన చరిత్రలు మీకున్నాయి, కానీ మాకు అట్లాంటిది ఏం లేదు అధ్యక్ష. ఇకపోతే మా శ్రీధర్ బాబు గారు లేచి మళ్ళీ నన్ను ఆయన గెలికే ప్రయత్నం చేసిండు, లేకపోతే ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఆ రోజు ఇదే శాసనసభలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ తెలంగాణకు నీకు ₹1 అన్నాడు. పేగుల దగ్గరదాకా కొట్లాడింది ఎవరు, పెదవులు మూసింది ఎవరో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తున్నది అధ్యక్ష. ఉన్నారు ఇవాళ ఇక్కడ చాలా మంది, ఆ రోజు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ రోజు మేము పేగుల దగ్గరదాకా పోడియంలోకి పోయి కొట్లాడినాము, ఆ రోజు మీరు పెదవులు మూసుకొని మాట్లాడినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది అధ్యక్ష. నేను అనేది మాకు ఒప్పుకున్నది అధ్యక్ష. దయచేసి మీరు మా మీద విమర్శలు మాని, ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, మీకు అవకాశం ఇచ్చారు, మీరు ప్రజలకిచ్చిన ఆ గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో దాని మీద దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. దానికి నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా మేము సహకరిస్తాం, సూచనలు ఇస్తాం. కానీ ఎంతసేపు మీరు మా మీద నేపాలు నెట్టో, మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం మాని ప్రజలకు మీద ఇచ్చిన హామీల అమలు మీద. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. రేపు జరిగేటటువంటి మీటింగ్లో వాళ్ళ నాన్నగారికి ఒక గిఫ్ట్ ఇస్తా అంట. ఏంటంటే రెడ్ బుక్ అంట. ఏం చేసుకుంటారు రెడ్ బుక్? 4 గీసుకుంటారా? మీరు అధికారంలోకి వచ్చేదా చచ్చేదా? రెడ్ బుక్ తీసుకొచ్చి ఏదో చేస్తామని ప్రగల్భాలు పలికేటటువంటి పరిస్థితికి మీరు దిగజారిపోయారు. ఈ దిగజారిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ గురించి పదే మాట్లాడాలంటే మాకు కూడా ఇసుగ్గా ఉంది. అయినా ఏదో తప్పదు కదా, మీరు మాట్లాడేటటువంటి మాటలకు సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మాకున్నది. చివరికి పవన్ కళ్యాణ్ మీరు కలిసిన 0 కలిస్తే 0 ఇంటూ అయినా కూడా అది 0 అవుతుందనే వాస్తవాన్ని మీరు గమనించాలి. ఎన్నికల్లో అది నిరూపణ అవుతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి వచ్చిన, అసలు నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు నేను ఒకటి అడుగుతా, చెప్పండి, మీ దగ్గర దమ్ముంటే ధైర్యం ఉంటే, అసలు పవన్ కళ్యాణ్కి ఎన్ని ముష్టేయాలనుకుంటున్నారు? మీరు ఎన్ని సీట్లు ముష్టేయాలనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ ఎన్ని తీసుకోవాలనుకుంటున్నాడు? ఇది చెప్పండి. అంతేకాదు, మీ ఇద్దరు కలిసింది రాష్ట్ర భవిష్యత్తు కోసం అట. అయ్యా, మీ ఇద్దరు కలిశారు కదా ఇంతకు ముందు ఒకసారి, కలిసి అధికారంలోకి వచ్చారు కదా, ఏమి రాష్ట్ర భవిష్యత్తును కాపాడారు మీరు చెప్పండి? అవంగానే మళ్ళీ తిట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ కొట్టుకున్నారుగా, అవంగానే మళ్ళీ ఒకళ్ళొకళ్ళు విమర్శించుకున్నారు కదా. మీది కలహాల కాపురం అని తేలిపోయింది కదా. ఆ రోజున మోడీ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, పవన్ కళ్యాణ్ గారు మీతో కలిసి ప్రయాణం చేసిన, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోడీ గారిని మీరు విమర్శించారు, మిమ్మల్ని మోడీ గారు విమర్శించారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని నిన్ను విమర్శించారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మేము కలుస్తున్నాం రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఒకసారి కలిసి మీరు రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసి మళ్ళా కలిసి ఏం చేయబోతారో ప్రజలకు తెలియదని అనుకోకండి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఈ పిచ్చి మాటలు పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం, పిలువెందుల రాజశేఖర రెడ్డి గారి సొంత నియోజకవర్గం, సొంత ఊరు, అక్కడే పోటీ చేశారు, అక్కడే గెలుస్తూ వచ్చారు. చంద్రగిరిలో లాగా ఓడిపోలేదు. ఇప్పుడు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా.
బీసీలకు ఏ విధమైన ప్రాముఖ్యత ఎక్కడ ఎలా ఇస్తున్నామో ప్రజలందరికీ తెలుసు, బీసీలకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు బీసీలకు మంత్రివర్గంలో సరైన స్థానం ఇవ్వని వాడు. లాస్ట్ టైం మీరు చూశాను కదా, ఒక్క మైనారిటీ ఉన్నాడండి కేబినెట్లో 5 సంవత్సరాల పాటు. ఒక్క మైనారిటీని కూడా పెట్టనటువంటి దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ప్రశ్నించేటటువంటి స్థాయి నీకు లేదనే విషయాన్ని దయచేసి గమనించమని కోరుతూ ఉన్నాను. మీరు ఒక్క విషయాన్ని గమనించండి. మార్చారు అన్నారేంటి? మారుస్తారు. మాకున్నటువంటి సౌలభ్యం గురించి మారుస్తారు. ఎవరిని మార్చినా వారు గెలుపు కోసమే మారుస్తారు. వాట్ ఈస్ దిస్? ఇంకా మార్పులు ఉంటాయి చూడండి. ఇది కులాల వారీగా మార్చాల్సిన అవసరం లేదు. పార్టీ బలోపేతం చేయటం కోసం మార్పులు ఉంటాయి. బీసీలకు తగిన స్థానం ఉంటుంది, ఎస్సీలకు తగిన స్థానం ఉంటుంది, మైనార్టీలకు తగిన స్థానం ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి కడుపు మంట. ఎందుకంటే ఆయన ఒక్క సీటు కూడా గెలవలేని దశకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా తయారవుతుందనేటువంటి భావన, ఈ మార్పులు చేర్పుల వల్ల మరింత పటిష్టంగా తయారవుతుందనేటువంటి భయం తప్ప మరొకటి కాదు అని గమనించాలని మనవి చేస్తున్నాను. అదేందో మరి నాకు అర్థం కాల. పొత్తు ఇంకా పెట్టుకోలేదు, పొత్తు మీద పోటీ చేయలేదు. 10 ఏళ్ల పాటు పొత్తు ఉండాలంట. అంటే 10 ఏళ్ల పాటు మాట్లాడుకున్నాడేమో కాంట్రాక్టు. ఈ ఒక్క ఎలక్షన్లో కాదు, ప్యాకేజీ 10 ఏళ్ల కోసం మాట్లాడుకున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు అసలు మీరు ఎక్కడ ఉంటున్నారండి? ఏ రాష్ట్రంలో ఉంటున్నారండి? శాసన మండలి మాజీ చైర్మన్ ఎంపీ షరీఫ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ విద్యార్థులు సొంత రాష్ట్రంలో సరైన సదుపాయాలు, సరైన బోధన వ్యవస్థ లోపించటం మూలంగా మరి పొరుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ చదవటానికి వలసపోయారు. గతంలో టీడీపీ హయాంలో ఎవరైతే విద్యార్థులు బాగా చదువుతున్నారో, మంచి ప్రతిభ కనబరుస్తున్నారో అటువంటి వాళ్ళకి స్ఫూర్తి కల్పించడానికి ఏపీ అబ్దుల్ కలాం ప్రతిభ పురస్కారాలు ఇచ్చే సాంప్రదాయం ఉండేది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని జగనన్న ఆనిముత్యాలు అని పేరు పెట్టి అబ్దుల్ కలాం గారి పేరును తొలగించడం చాలా బాధాకరం. ఇది కేవలం తన పేరు మాత్రమే కనబడాలి, వినబడాలి, వేరే పేర్లు కనబడకూడదనే ఉద్దేశంతో మరి ఒక పెద్ద సైంటిస్టు ఈ దేశానికి మరి ఉప రాష్ట్రపతి చేసి అందరూ మెచ్చుకున్నట్లుగా ప్రవర్తించిన అబ్దుల్ కలాం గారి పేరును తొలగించటం దారుణమైన విషయం. అదే రకంగా ఈనాడు ఈ ప్రభుత్వ విధానాల మూలంగా చూస్తే కేంద్ర ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఈనాడు 2023లో రాష్ట్ర విద్యాలయాలు, కళాశాలలు చిట్ట చివర నిలిచాయి. అంతేకాకుండా ఒకసారి మన గతంలో చూసుకున్నట్లయితే 2019లో టీడీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ దేశంలో 28వ ర్యాంకులో ఉంటే నేడు 76వ ర్యాంకుకు దిగజారిపోయిందంటే ఏ రకంగా విద్యా విధానం ఈ ప్రభుత్వ ఆధీనంలో దిగజారిపోతుందనే విషయాన్ని సందర్భంగా గమనించాలి. అదే రకంగా నీతి ఆయోగ్ సర్వే ప్రకారం టీడీపీ హయాంలో విద్యా నాణ్యత 3వ స్థానంలో ఉంటే ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో 19వ స్థానానికి దిగజారిపోయిందంటే ఈనాడు ప్రభుత్వ విధానాల లోపాలు, అజమాయిషి లోపాలు ఉంది. నిధులు కేటాయించడంలో సరైన విధానం లేదనేది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా మరి 10వ తరగతి ఫలితాల్లో 92.9% ఉత్తీర్ణులైతే ఈనాడు
జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ ఉత్తీర్ణత శాతం 69.76కి పడిపోయిందంటే ఏ రకంగా విద్యా పరిణామ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ 4వ రోజు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం, రైతుల క్షేమం గురించి వివరణ. నల్గొండలో ఫ్లోరైడ్ ఎక్కువైన అడుగుల వంకర పోతుంటే ఆదుకుందా కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రశ్నించిన మాజీ మంత్రి కేటీఆర్. మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం, టీడీపీ నేతలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.